సో ఈ కార్యక్రమం మునిగిపోతాయి. కింద 10 అడుగులు కింద ఎత్తు చేసి కింద షాపులు మనుషులు మునగకుండా షాపులు మునిగితే బయటపడతాం. మీరు మళ్ళీ దానికి పంపు పెట్టుకునే పని లేదు. దీనికి నీళ్ళు వచ్చే విధానంలో పెడతాం. సరే లేదు మేము ఇట్లే బతుకుతాం, మేము దీని మీదే కట్టుకుంటాం, దీని మీదే ఉంటామంటే కూడా మీకు ఇదే కట్టుకుంటాం, ఇదే ఇట్లే ఉండిపోతామంటే అది నేను మీకు వదిలేస్తాను. అర్థమైనామో మీ అందరూ? లేకపోతే స్థలం లేదు. ఇప్పుడు నేను కట్టించేదానికి ఇండోర్ స్టేడియం పిల్లలు ఆడుకునేదానికి స్కూళ్ళు ఉండే వాళ్ళ మీద ఎప్పుడు కర్నూలు చరిత్రలు లేదు. స్కూళ్ళ మీద అంతా ఒకటే అడుగు చేసుకుంటూ పోతామా? మీరు ఏదైనా ఉంటే తప్పకుండా ఏమన్నా ఇటువంటి కార్యక్రమాల్లో రెచ్చగొట్టో అల్లరి చేస్తే పనులు చేసేదానికి ఇష్టం ఉండదు. పనులు దీని మీదకి వచ్చింది. ఇంకా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే మనకు ముందుకు పోలేము. దీని మీదకి మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్లోనే ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటము కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని 100 కోట్లు కొన్నారు. अभी अभी कलेक्टर कनपड़ती कलेक्टर గారికి మంత్రి గారు ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ శాంక్షన్ ఇచ్చారు. అలాగే బాతూల్ గ్రూప్ గారికి 5,917 రూపాయలు సబ్సిడీ. సభా గ్రూప్ వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి 2,656 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం. ఇప్పుడు 8వ వార్డు ఉండే పేపర్లు పెట్టకపోతే మరి అవి అట్లే పడిపోతాయి. ఇవి ఇళ్ల పట్టాలు కూడా చాలా మంది ఇచ్చారు. ఇళ్ల పట్టాలు మళ్ళీ నేను చెప్తున్నాను అని ముఖ్యమంత్రి గారు కొన్ని కార్యక్రమాలు అనౌన్స్ చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఈ కార్యక్రమాన్ని 100 రూపాయలు సక్సెస్ చేస్తామంటారు. మామూలుగా ఇటువంటి కార్యక్రమాలు ఎలక్షన్ల ముందు వస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ నెల 3వ నెలలోకే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటము. ప్రజలు ఇక్కడ వచ్చారు. మామూలుగా తీసుకున్న వాళ్ళు లబ్ధిదారులు రారు, రాని వాళ్ళు వస్తుంటారు చాలామంది. సో రాని వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైనా కొత్త ఇంకేమైనా ఇస్తారా అని వస్తారు. సో రాని వాళ్ళకి న్యాయం చేయాలా, ఎమోషనల్గా ఉంటారు. కానీ వీళ్ళు చాలా ఆప్యాయతో మాకు ఇవి వచ్చినాయి సార్, ఇంకా ఇవి కాలేదన్నారు. వారికి తప్పకుండా న్యాయం చేయాలి. మనం న్యాయం చేసే దిశలో వెళ్తాం. వీరు వచ్చిన వాళ్ళలో కొన్ని వచ్చినాయన్నమాట. అంటే మనతో ఉండే అప్లికేషన్లని చేసి ఇవ్వటం జరిగింది. సో మిగిలిన వాళ్ళకు కూడా న్యాయం చేసే దిశలో పోతాం. దాంట్లో ఏమాత్రం వెనకంజ వేసేయలేదు. సో వాళ్ళే చెప్తున్నారు, సార్ ఒక వీధిలో మా వీధిలో 100ల కొద్దీ మాకు పట్టాలు వచ్చాయి, ఇంకా ఒక 12 మందికి రాలేదు అన్నారు. అంటే వాళ్ళే చెప్పటం, అంటే 100కి 90 మందికి మాకు వచ్చింది, ఇంకా 10% రాలేదని వాళ్ళే చెప్తున్నారు. సో అది దూరం రావాలి. వాళ్ళకు కూడా న్యాయం చేసే విధానంలో లబ్ధిదారులకు చేసేదే ఇది కార్యక్రమం. సో ఇక్కడ వచ్చి ఎవరు సావధానంగా ఇస్తారో వాళ్ళకంతా పనులు చేసేదానికి అవకాశం కల్పిస్తాం. సో ఎక్కడైనా సావధానంగా లేకుండా దీన్ని ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏదో మంచి పేరు ప్రభుత్వానికి వస్తుందని ఎక్కడైనా కొన్ని దగ్గర ఆటంకాలు కలుగుతున్నాయి రాష్ట్రంలో. అటువంటి వల్ల ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇవ్వనప్పుడేమో ఇవ్వలేదు అని అరుస్తారు అపోజిషన్ వాళ్ళు, ఇచ్చేటప్పుడు అది అడ్డుపడతాము అంటారు. ఇది ఎక్కడ న్యాయం అర్థం కాదు. అది ఈ న్యాయం వాళ్ళకే తెలియాలి. ఇస్తాము అన్నప్పుడు అడ్డుకుంటారు, ఇవ్వనప్పుడేమో ఇవ్వలేదు అని మైకులు పగిలేటట్లు అరుస్తుంటారు. సో ఇది సావధానంగా అందరూ ప్రజలకు ఇచ్చే కార్యక్రమంలో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఇప్పిస్తే వాళ్ళు న్యాయం చేస్తారు. దీనికి రచ్చబండకు ఎవరైనా ఆటంకం కల్పిస్తే రాష్ట్రంలో
వాళ్ళు ద్రోహులు, దుర్మార్గులు. వారి ప్రజలు కాదు కదా, వాళ్ళు పైకి పోయినా, చనిపోయి పైకి పోయినా వాళ్ళు సీదా యముడు కూడా వాళ్ళని రక్షించలేరు. రా సార్, పైన ఉంది సార్, పార్కింగే సార్ అది. అప్లికేషన్ పెట్టాలమ్మా, పేపర్ రాసి ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి పిల్లల మీద. ఈ రోడ్డు తగ్గి పెట్టేస్తే చిన్న పిల్లల మీద ట్రాన్స్ఫార్మర్ డివైడ్ అయిపోయింది. 4 రోడ్లు కొద్దిగా ముందు కావాలంటే కొద్దిగా ఇంకా వర్క్ లోడ్ ఈ బెనిఫిట్స్ పొందవలసిందిగా కోరుచున్నాము. అందులో భాగంగా మా నగరపాలక సంస్థలో మీ సమస్యలు విని వాటిని పరిష్కరించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మీ పిల్ల పాపలు సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమాభిమానంతో సహకారంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య లేరు. ఆయన ఆశయాలను, ఎంచుకున్న లక్ష్యాలను చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే లక్ష్యంతో రచ్చబండ కార్యక్రమాన్ని జనవరి 24 నుండి ఫిబ్రవరి 12 వరకు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు మీకు తోడుగా ఉంటుందని, మీ సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ అమలు చేస్తున్న అనేక పథకాలు ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని మాటిస్తున్నాను. ₹2 కిలో బియ్యం, ఉపాధి హామీ, పింఛన్లు, వైఎస్ఆర్ అభయహస్తం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఇంద్రమ ఇల్లు వంటి మహోన్నతమైన పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం. ఈ రచ్చబండ కార్యక్రమంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త రూపం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంక్షేమ ఫలాలన్నీ పేదవారి ఇంటికి చేరాలన్నది నా లక్ష్యం. రచ్చబండ మీ అందరిది. ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మీకోసమే, మీ సంక్షేమం కోసం. ప్రభుత్వం మీకు దగ్గరగా వస్తుంది. అధికారుల సమక్షంలో సమస్యలను చర్చించుకుందాం, సరైన పరిష్కారాన్ని పొందుదాం, ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించుకుందాం. రచ్చబండ ద్వారా ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు సవరిస్తాం. ప్రతి పథకం మీకు చేరేలా, ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా కృషి చేస్తారని, అన్ని సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తారని హామీ ఇస్తున్నాను. మీ అందరి క్షేమాన్ని కోరుకుంటూ మీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకర్షితులైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి మీరు సంక్షేమ కార్యక్రమాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన మనసారా కోరుకుంటున్నాను. గౌరవమైనటువంటి మంత్రివర్యులు శ్రీ వెంకటేష్ గారి గౌరవనీయులు మంత్రివర్యులు మనకి ఇక్కడ వచ్చి ఈ రక్తపర కార్యక్రమంలో అప్లికేషన్ చేతిలో పెట్టుకున్నారు, మళ్ళీ అట్లే వెళ్ళిపోతామని భయం ఉండొచ్చు. మాకు అందరూ నిదానంగా నేను మొదలు చెప్పాను, అందరూ భూములు కూడా ప్రతి ఒక్కరు కూడా నిదానంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఒకరి మీద ఒకరు పడకుండా తెలియజేస్తారు. ఆ పెద్ద దయచేసి అందరూ కూడా సావధానంగా ఉండి హౌసింగ్ వారు కూడా పెండింగ్ లో ఉండే అప్లికేషన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు మాతో ఉండేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నారు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి మీరు పిటిషన్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు, తర్వాత ఎమ్మెల్యే పంపించినా పర్వాలేదు. కల్పిస్తున్నారు. సో వాళ్ళందరికీ సహాయం అందించే విధానంలో ప్రభుత్వం వెళ్తా ఉంది. పెన్షన్లు అంటే వితంతువులు కానీ, లేకపోతే వృద్ధులు కానీ, లేకపోతే హ్యాండిక్యాప్ వికలాంగులు కానీ, చేనేత కార్మికులు కానీ, లేకపోతే గీత కార్మికులు కానీ, వీళ్ళందరికీ పెన్షన్స్ రాని వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా మిస్ అయితే దయచేసి ఇవ్వండి. కమిషనర్ గారు చెప్పాను, అంత ముందు ఉండేవి మనకు లెక్కలో లేవు, ఉండేవి ఇచ్చినాము, ఇప్పుడు ఉండేవి తీసుకుంటున్నాము. మీరు ఎమ్మెల్యే ఆఫీసులో ఇచ్చిందేవి కానీ ఇవి కానీ లెక్కలు తీసుకొని వాళ్లకు మళ్ళీ లెక్కలు పంపుతాము. డాక్టర్లకి డేట్లు పెట్టి ఆ లెక్కలు పంపుతాము. వాళ్ళు వచ్చి మీరు వెరిఫై చేసుకొని మీకు ఇచ్చేదాకా చూస్తాము. అంతలోపు మీకు ఆరోగ్యశ్రీ ఏమైనా అర్జెంట్ ఉంది మీరు చూపించుకోవాలంటే జనరల్ హాస్పిటల్లో ఫ్రీగా చేయమని ప్రార్థిస్తాను. అక్కడ కాదు హైదరాబాద్ అక్కడ పోవాలని చెప్తే మీకు అక్కడ పోయేదానికి టెంపరీగా ఆరోగ్యశ్రీ కార్డు ఏర్పాటు చేస్తాము. మీకు అర్థమైన ఎవరు ఇబ్బంది పడకుండా వినాలమ్మా. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2000 కట్టిన వాళ్లకు 10,000 మందికి ఇండ్ల పట్టాలు జగన్నాథ్ గడ్డ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర వచ్చి ఆ లెటర్లు ఇవ్వడం జరిగింది. వరదది సమస్యలు ఉంటే అది అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమం మొదలు పెట్టాము, ఇవ్వడం జరిగింది. ఎక్కడా చరిత్ర లేని విధంగా అట్ ఏ టైం ఇవ్వడం జరిగింది. ఇండ్లకు పంపించి ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 5,000 అప్లికేషన్లు ఇప్పుడు రావడం జరిగింది. 5,000 మందికి కూడా వెరిఫై చేసి వాళ్ళకు కూడా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండి 35 అడుగులు దూరంలో కెనాలు దూరంలో ఉండేవన్నీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెట్టాము. మీరు ఎవరైనా పొరపాటులో వాళ్ళు కూడా 3,000 మందికి మాతో ఉండే అప్లికేషన్ వెతికి తిప్పకుండా వెతికి ఇవ్వడం జరిగింది. 3,000 మంది, ఈ 10,000 మంది 3,000 మంది తిప్పలేదు, అక్కడ ఉండేవి చూసి చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే లబ్ధిదారులు ఉంటే దయచేసి అప్లై చేయండి. అర్థమైన వింటున్నారా? జనాలు 35 అడుగుల దూరంలో నది కొద్ది దూరంలో ఉండే వాళ్లకు లబ్ధిదారులందరికీ పట్టాలు ఇస్తాము. దాంట్లో వెనకపోయేది లేదు, వాళ్ళకి పట్టా ఇస్తాము. మళ్ళీ అంతేకాకుండా రాజీవ్ స్కీమ్ ఒకటి కొత్తగా పెట్టినాం రాజీవ్ గాంధీ పేరుతో, అది వచ్చే సంవత్సరంలో మొదలు కావచ్చు. ఇది మాకున్న పరిచయాలతో ప్రభుత్వంతో చేసి ఇది మా కర్నూలు కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఏమంటే మురికి వాడల్ని పట్టణం మాదిరి తీర్చిదిద్దే కార్యక్రమం. దాంట్లో కార్యక్రమంలో కొత్తవి హాస్పిటల్స్, కమ్యూనిటీ హాల్స్, ఇండోర్ స్టేడియంలు అన్ని వస్తాయి. అది ఎలా వస్తుందంటే 100 ఇండ్లు ఉండేవాళ్ళు 50 ఇండ్లు ఉండేవాళ్ళు రాసిస్తే మాకు మొదటి ఫ్లోర్ ఇవ్వండి అంటే అప్పుడు అందరికీ ఈ సౌకర్యం కల్పించి 2,70,000 ఫ్రీగా
30,000 మీ డబ్బులతో 3 లక్షల ఇల్లు కింద అంగడి పెట్టుకునే విధానంలో పైన ఇల్లు కట్టే విధానం. అంటే అది అందరూ భాగస్వాములు కావాలి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. 100 ఇంట్లో ఆనుకోని ఉంటాయి, మీరు 50 ఇంట్లో ఆనుకోని ఉంటాయి. మీరు రాసిస్తే సమూలంగా మాకు పైన ఇల్లు ఇవ్వండి, కింద మా కార్ పార్కింగ్ లేకపోతే షాపుకు ఇవ్వండి అంటే ఏర్పాటు చేస్తాం. అట్లా మురికి వాళ్ళలో ఉండే ఇళ్ళన్నీ కొన్ని 100 కోట్లతో ఏర్పాటు చేసే రెడీగా ఉన్నాం. లేదు మాకు మిద్దె వద్దు, లేకపోతే మేమే కట్టుకుంటాము, మేము అందరితో కలవము, మేము కట్టుకుంటామంటే దానికి కూడా ఇస్తామంటే సంతులు గల్లీలు అట్లనే ఉంటాయి. నేనేం చేయలేను. మీకు గల్లీలు పోయి ఒక ఊరు మాదిరి కావాలంటే అందరూ కలవాలి. లేదు మేము ఇట్లే కట్టుకుంటాం, ఇట్లే గల్లీ ఉండి మేము ఇట్లే బతుకుతాం అని అంటే ఓకే, దానికైనా 3 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. అర్థమైనమ్మా? 30,000 మీరు ఖర్చు పెట్టాలో 3 లక్షలు ఇస్తారు. వింటున్నారమ్మా? వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన అప్లికేషన్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ఇవి పోకుండా జాగ్రత్తగా వరదలు వచ్చినా కొట్టుకోపోకుండా మొదటి ఫ్లోర్ లో పెట్టిస్తున్నాము. దీన్ని జాగ్రత్తగా పేర్లు రాసి కొత్త కమిషనర్ గారు, కొత్త సిబ్బంది వీళ్ళు న్యాయంగా పనిచేస్తారు. నాకు సంతోషంగా ఉంది. వాళ్ళు కంప్యూటరైజ్ చేసి మిమ్మల్ని పిచ్చి ఇచ్చే దాంట్లో వెళ్తాము. మీ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకొని మీకు కబురు కూడా చేస్తాము. మీ అప్లికేషన్ లో పూర్తి వివరాలు ఉండాలి, ఇంటి నంబర్ ఉండాలి. అలాగే నీళ్ళకి సమ్మర్ లో ఇబ్బంది లేకుండా చేస్తాము. మరో విషయం ఏమంటే మీకు ఎక్కడ కాలువ కానీ, మురుగువాడ ఉండి కాలువ కానీ, కొళాయి కానీ, కరెంట్ లైట్ కానీ ఏదైనా కావాలంటే మీ డోర్ నంబర్ వేసి ఇవ్వండి. మేము అన్ని మొదలు పెట్టాము. ఒకవేళ పొరపాటు లేకుండా ఉంటే అవి మీరు ఇచ్చే పేపర్లో చెక్ చేసి అది ఇన్పుట్ చేస్తాం. అంటే 100 సంవత్సరాలు ఉండే కార్పొరేషన్ రాత్రి మాయబజార్ చేయలేము. అన్ని చేసే విధానంలో ఎప్పుడూ చరిత్ర లేని విధంగా మొదలు పెట్టాము. అన్ని చేస్తాం. దీంట్లో మీరు బాధపడేపడలేదు. మీరు చేసిందంతా ఆ డోర్ నెంబర్ వెనక ముందు అంతే. కొన్ని దగ్గర ఆఫీసర్లు చక్కగా పనిచేస్తారు, ముందుకు వెళ్ళిపోతుంది. కొన్ని దగ్గర కాంట్రాక్టర్లు బాగా పనిచేస్తారు, పని అయిపోతుంది. కొన్ని దగ్గర కాంట్రాక్టర్లు పని అయిపోతారు, కొన్ని దగ్గర ఆఫీసర్లు సరిగ్గా పనిచేయరు, సిక్ అయిపోతుంటారు. కొద్దిగా లేట్ కావచ్చు అంతేగాని 100 రూపాయలు డబ్బులు పెట్టి పనులు చేపిస్తున్నాం. మీరు ఏమి ఇబ్బంది పడే పని లేదని మరీ చేస్తున్నాం. మీరు చేయవలసిందంతా మీకు బోర్వేలు కావాలా, లేకపోతే వీధి లైట్లు కావాలా, కాలువలు కావాలా అని మీరు చెప్పాలి. ఇవన్నీ ఊరంతా మొదలు పెట్టాం. కాంట్రాక్టర్లు కూడా చిన్న పనులు ఉన్నందుకు పరిగెత్తిపోతున్నారు. వాళ్ళకు పట్టుకొని చేపిస్తున్నామని తెలియజేస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగుల పెన్షన్స్ Vamos,